హలో నమస్తే. ఇప్పుడు మనం నెల్లూరు పట్టణానికి దగ్గరలో ఉండే ప్రకృతి సౌందర్యంతో అలరారే ఒక రమణీయమైన ప్రదేశాన్ని సందర్శిస్తున్నాం. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ నగర వనం యొక్క విశేషాలను మనం తెలుసుకుందాం. ఈ నెల్లూరు నగర వనం చేరుకోవాలంటే నెల్లూరు బస్టాండ్ నుంచి మార్గం చూపిస్తున్నాను. ఇది నెల్లూరు బస్టాండ్ నుంచి దక్షిణం వైపుగా ప్రయాణం సాగించాలి. కేవీఆర్ పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటే ఇట్లా పొదలకూరు రోడ్డులోకి ప్రవేశిస్తాము. ఎడమవైపున పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కనిపిస్తుంది. తర్వాత కుడివైపున దర్గా ఉంటుంది. బారాషాహి దర్గా అంటారు దానిని. ఇక కనిపిస్తున్న మార్గం అంతా పొదలకూరు రోడ్డు, అంటే పొదలకూరు, రాపూరు, పెంచులకోన, కలువాయి వెళ్ళే మార్గం ఇది. దీన్ని ప్రధానంగా పొదలకూరు రోడ్డు అని అంటారు. నెల్లూరు నగరం దాటి పట్టణం వైపుగా వెళ్తాము. ఆ పక్క ఈ పక్క పచ్చని చెట్లు ఉంటాయి. నిత్యం రద్దీగా ఉంటుంది వాహనాల రాకపోకలతో. ఈ మార్గంలో ఎడమవైపున కేంద్రీయ విద్యాలయ స్కూల్ వస్తుంది. తర్వాత జిల్లా జైలు కూడా ఈ మార్గంలో మనం గమనించవచ్చు. రోడ్డుకి ఇరువైపులా పచ్చని దట్టమైన చెట్లతో నిండి ఉంటుంది. ఈ మార్గం గుండా మనం ముందుకి వెళ్ళాలి. ఇదంతా పొదలకూరు వెళ్ళే రోడ్డు అంటాము. ఇక్కడ దొంతాలి అనే గ్రామం వస్తుంది. ఈ మార్గము చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ మనం చూడవచ్చు. ఈ నగర వనాన్ని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేసింది. అటవీ ప్రాంతాన్ని ఒక వనం, సుందరమైన వనముగా తీర్చిదిద్దడం జరిగింది. సేద తీరడానికి మంచి చక్కటి ప్రదేశం ఇది. ఇక్కడ కనిపిస్తున్నది కుడివైపున ఈ వాహనాలు ఉండే ప్రాంతం. మనం ఇప్పుడు నగర వనంకి చేరుకుంటున్నాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి సేద తీరుతారు. ఇది నెల్లూరు నగర వనం మనం చూస్తున్నాము. ఇక్కడ భారీ సంఖ్యలో వాహనాలు వస్తాయి. ఇక్కడ కనిపిస్తుందంతా వనం లోపల వైపు భాగం. నిత్యం అనేక పనులతో సతమతమవుతుండే ప్రజలకి స్వాంతన చేకూర్చడానికి ఇది ఒక చక్కని ప్రదేశం. ఇక్కడ కనిపిస్తున్నది నెల్లూరు నగర వనం వాహనం నిలుపు స్థలం. ఎదురుగా ప్రధాన ద్వారం కనిపిస్తుంది. ఇది లోపలికి వెళ్ళే మార్గం. అక్కడ ప్రారంభంలో టికెట్ తీసుకోవాలి. పెద్దవారికి 20 రూపాయలు, చిన్న పిల్లలకైతే 10 రూపాయల టికెట్. ఇది ప్రధాన ద్వారం. నా పేరు రంగయ్య. ఇక్కడే నెల్లూరులోనే ఉండేది. ఈరోజు సండే కదా అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ టైం రావడం. నేను ఎలా ఉంది ఏంటి చూద్దామని వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి అసలు ఇంతమంది, ఇంత జనాభా ఉంటారని చెప్పి నేను అసలు ఊహించలేదు. చాలా బాగుంది. అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చాలా సరదాగా గడుపుతున్నారు. లోపలికి వచ్చి చూస్తే చాలా సరదాగా, చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడంతా చూస్తా చిన్న చిన్న పిల్లల్ని ఆడించుకుంటున్నారు. అక్కడ ఆడించుకుంటున్నారు. పెద్దోళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అద్భుతంగా ఉంది. ఇక్కడ నెల్లూరు నగర వనంలో చాలా అసలు బయట వెహికల్స్ అయితే అసలు పార్కింగ్ అసలు చాలా ఎక్కువగా ఉంది. ఏంటంటే మెయిన్ రోడ్డు కాబట్టి, అంటే నెల్లూరు నుంచి పొదలకూరు, కలువాయి, సోమశిల ఇట్లా రాపూర్ వెళ్లే రూట్ కాబట్టి ఈ వచ్చేపోయే దారిలో ఆందివేలో తెలియని వాళ్ళు కూడా ఏంది ఇక్కడ ఇంతమంది ఆగున్నారు ఏందా అని చెప్పేసి సడన్ గా కూడా అక్కడ బండి పక్కన పెట్టుకొని వచ్చి ఇక్కడ ఆనందంగా గడిపేసి వెళ్తున్నారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి అయితే పొదలకూరుకి పోయే బస్సు ఏదైనా సరే, కలువాయి కావచ్చు, సోమశిల కావచ్చు, రాపూర్ కావచ్చు, ఏ బస్సు ఎక్కినా సరే ఇక్కడ దిగొచ్చు. పుత్తూరు దాటిన తర్వాత ఒక కిలోమీటర్ దూరంలో రైట్ సైడ్ ఉంటది పార్కు. ఇది నెల్లూరు నగరవనం అటవీ శాఖకు సంబంధించిన పార్కు చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఆనందంగా
ఉల్లాసంగా గడపొచ్చు. చాలా బాగుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ ఈ సహజ సిద్ధమైన ఈ వనంలో సేద తీరుతారు. చాలా బాగా ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం. ముందుగా లోనికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. పెద్దలకి 20 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు. లోపలికి ఇలా వెళ్ళంగానే ఇలా పచ్చని చెట్లు మనకు స్వాగతం పలుకుతాయి. చుట్టూరా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అడవినే ఒక వనముగా సుందరమైన ప్రదేశంగా మలచడం జరిగింది. పిల్లలు పెద్దలు ఇక్కడ గడపడానికి చాలా ఇష్టపడతారు. ఇలా ఆడుకోవడానికి పార్క్ ఉంది, జింకలు ఉన్నాయి, మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, మొత్తం ఉంది. ఫోటో షూట్స్ కి కూడా బాగుంటుంది. ఇక ఫోటోలు తీసుకోవడానికి, తిరగడానికి, ఫ్యామిలీతో రావడానికి బాగుంది కదా. సుందరంగా తీర్చిదిద్దిన పూల మొక్కలు చాలా బాగా కనువిందు చేస్తుంటాయి. పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. తెలుగు తల్లి, పొట్టి శ్రీరాములు, తెక్కన విగ్రహాలు ఉంటాయి. జంతువుల బొమ్మలను ఇక్కడ రాళ్లపై ఏర్పాటు చేశారు. చిన్నారులను బాగా ఆకర్షిస్తాయి. ఇక్కడ ఇటనే చాలా చూడొచ్చు. పచ్చని చెట్లతో అలరారే ఈ నెల్లూరు నగర వనం ఒకసారి లోనికి వెళ్తే మనసు అలా తేలిక పడుతుంది. సుందరంగా ప్రదేశాలను తీర్చిదిద్దారు. అడవి ప్రాంతాన్నే సుందరమైన వనంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. అటవీ శాఖ అధికారులు ఆధ్వర్యంలో ఈ పనులన్నీ జరిగాయి. నెల్లూరు కార్పొరేషన్ వారి సహకారంతో ఇలా తీర్చిదిద్దడం జరిగింది. ఇది ఓసరవెల్లి. ఇట్లాంటి బొమ్మలు చాలా ఉంటాయి. పిల్లల్ని బాగా ఆకర్షిస్తాయి. ఇక్కడ మనసు తేలిక పడుతుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల ఆట వస్తువులు, ఎక్సర్సైజ్ చేయడానికి ఇట్లా ఉయ్యాలలు, బల్లలు చాలా ఉంటాయి. ఇక్కడ చాలా బాగుందండి. రోజు రోజుకి జనాలు బాగా ఇంప్రూవ్ అవుతుంది, బాగా చేస్తున్నారు. గేమ్ పిల్లలకి ఇంకా ఎక్స్ట్రా అన్ని ఆట వస్తువులు పెడుతున్నారు. చాలా బాగుంది. అందరు చూడాల్సిన ప్రదేశం. ప్రభుత్వం కూడా బాగా డెవలప్ చేస్తుంది. పిల్లలు ఇక్కడ సరదాగా ఆడుకుంటారు. పెద్దలు కూడా వచ్చి ఇక్కడ రిలాక్స్ అవ్వడం చూడొచ్చు. విశాలమైన ప్రదేశము, ప్రశాంతమైన వాతావరణము, ప్రకృతి సిద్ధమైన వృక్ష సంపద విశేషంగా ఆకట్టుకుంటుంది, అలరిస్తుంది. ఈ ఉద్యానవనం లాంటి ఈ వనాన్ని దర్శించడం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం వెళ్ళి అక్కడ మనసు కుదుటపరుచుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, గాలి ఇక్కడ మనం ఆస్వాదించవచ్చు. టౌన్ వాతావరణానికి దూరంగా ఒక సహజ సిద్ధమైన అటవీ ప్రాంతంలో ఉన్నట్లుగా ఉంటుంది. ఆ ఫీల్ ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ ప్రధానంగా ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది మామూలుగా అయితే కాలువల మీద కట్టి చిన్న బ్రిడ్జి లాంటిది. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటారు. చాలా అద్భుతంగా బాగుంటుంది. ఒకసారి సందర్శిస్తే చాలా మనసు కుదుటపడుతుంది. రోజువారీ వ్యాయామాలు చేసుకోవచ్చు, హాయిగా ఆడుకోవచ్చు. ఇక్కడ నా పేరు కార్తీక్. నేను సోనస్పేట నుంచి వచ్చాను. ఇక్కడ పార్క్ బాగుందంటే అందరూ మాట్లాడుతున్నారు, యూట్యూబ్ లో చూశాను. బాగుందంటే వచ్చాను. ఇంతకుముందు ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇది సెకండ్ టైం అది రావడం. చూడడానికి మొత్తం బాగానే ఉంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా జనాలు రావడం, అందరూ అంటే పెద్దల నుంచి చిన్నపిల్లల దాకా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నా చూశాను. నేను స్టార్టింగ్ రావడం ఇలా సైడ్ నుంచి వెళ్ళాను. అక్కడ మనకి ట్రెక్కింగ్ పాయింట్ ఉంది. ట్రెక్కింగ్ పాయింట్ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్తే సమ్ టవర్ పాయింట్స్ ఉన్నాయి. మొత్తం చుట్టూ మనకి 360 degrees వ్యూస్ ఉన్నాయి. పిల్లలు ఆడడానికి సమ్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. ఇంకా పిల్లలు ఆడే కొన్ని గేమ్స్ ఏవేవైతే కావాలో అవన్నీ ఉన్నాయి. ఇంకా యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ఏమేమి ఉన్నాయి అంటే ట్రెక్కింగ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, తర్వాత ఫారెస్ట్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ నేను వచ్చినప్పుడు కొన్ని అంతగా ఏం లేవు, కానీ ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. లైక్ జింకలు కానీ సమ్ యానిమల్స్. ఇప్పుడు స్టార్టింగ్ లో మనం చూస్తే యానిమల్స్ అంటే పాముల బొమ్మలు,
కుక్క లేకపోతే ఉడతలు అట్లాంటి కొన్ని యానిమల్స్ ఫొటోస్, అలాగే ఇక్కడ అంటే వుడ్ తో చేసిన ట్రావెలింగ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, టైర్స్ తో చేసిన పాసింగ్ పాయింట్స్ ఉన్నాయి. మనకి వస్తే టైం పాస్ అవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు ఇక్కడ వస్తుంటే. ఆల్మోస్ట్ నేను ఇక్కడికి వచ్చి 2 hours అవుతుంది. మొత్తం తిరిగేసి ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పిల్లలు చాలా సరదాగా ఉల్లాసంగా గడపడానికి అవకాశం ఉంది. చూడండి, పచ్చని చెట్లు. నా పేరు ప్రణీత్. నేనైతే ఇప్పుడు పార్క్ అయితే వచ్చాను. దీని పేరు ఉద్యానవనం పార్క్. నేను వచ్చేసి నవాపేట నుంచి అయితే వచ్చాను. నాకైతే ఈ పార్క్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పిల్లలు ఆడుకునేదానికి అండ్ యూత్ వచ్చిన ఎంజాయ్ చేయడానికి టైం పాస్ కోసం అయితే బాగా పక్కా రావచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది రీసెంట్ గా ఓపెన్ అయింది కాబట్టి చాలా మంది పీపుల్ అయితే వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మంది రావడానికి. ఇక్కడైతే మనం ఎంజాయ్ చేయడానికి అయితే జిమ్ ఎక్విప్మెంట్ అయితే ఉంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఉంది. ఉయ్యాలు కానీ లేకపోతే వచ్చేసి ఇంకా ట్రెక్కింగ్ పాయింట్ లాగైతే కొంచెం ఉంది. ఇంకా దానిపైకి ఎక్కితే మనకి వ్యూ అయితే 360 degrees వ్యూ అయితే కనబడుతుంది. మనం చుట్టూ పార్క్ మొత్తం సరౌండింగ్స్ అయితే తిరగచ్చు. ఇంకా తిరగచ్చు, చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్ అయితే పక్క రావచ్చు, ఎందుకంటే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మార్గం ట్రెక్కింగ్ అన్నమాట. అంటే ఉత్సాహం ఉన్న వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు ఒక చిన్నపాటి కొండపైకి ఇలా చేరుకోవచ్చు. అడవిలో నడిచిన అనుభూతి కలుగుతుంది. అది నిజంగా అడవే. ఇట్లా పైకి వెళ్ళిపోవాలి. కొండ మీదకి వెళ్తాము. అక్కడ 360 degrees వ్యూ పాయింట్ ఉంటుంది. అది ఇప్పుడు చూడొచ్చు మనం. ఇలా కొండ మీదకి ఎక్కచ్చు. మరీ కష్టమేమి అనిపించదు. చూడండి, అక్కడ కనిపించేది 360 degreesలో మన చుట్టూరు చూడడానికి దాన్ని వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి మొత్తం అడవి ప్రాంతాన్ని మనం వీక్షించవచ్చు. నా పేరు పరమల్లి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ వచ్చి చాలా మంచిగా ఉంది. అంటే అక్కడ వ్యూ పాయింట్ బాగున్నాయి. మొత్తం అడవి, మొత్తం కొండలు, పక్షులు అవన్నీ కనిపిస్తున్నాయి. ఇలాంటి చల్లని వాతావరణంలో ఇలా గడపడం చాలా బాగుంది. అలాగే ఇక్కడ పార్క్ కూడా ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అటవీ శాఖ ఏర్పాటు చేసిన వన్యప్రాణుల ఆవాసాలను కాపాడుకుందాం అనే బోర్డులను చూడవచ్చు. ఇది కొండపై ప్రాంతం. ఇక్కడ నుంచి చుట్టూ నలువైపులా మనం కొండలను, అడవులను వీక్షించవచ్చు. చాలా ఆహ్లాదకరంగా, అద్భుతంగా ఉంటుంది. ఇది 360 degrees వ్యూ పాయింట్. ఇది కొండపైన ఉంటుంది. అక్కడికి దాకా వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి ట్రెక్కింగ్ అంటారు. కొండ ఎక్కిన అనుభూతి కలుగుతుంది. అక్కడ కాసేపు మొత్తం ప్రకృతిని వీక్షించవచ్చు. చాలా బాగా ఉంటుంది. చుట్టూ దట్టమైన చెట్లు. ఈ నగర వనంలో వన్యమృగాలు ఉంటాయి. అందుకని సందర్శకులను సాయంత్రం 6:30 తర్వాత ఎవరిని ఉండనివ్వరు. 6:30కి అందరినీ బయటికి పంపించేస్తారు. ఆదివారం పూట ఎక్కువ మంది వస్తారు. నా పేరు విజయ్. ఈరోజు నెల్లూరు వనం పార్క్ వచ్చాము. అంతా బాగుంది. మొత్తం ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటది. పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. కొన్ని ఇంకా మరమ్మతులు చేయాల్సి ఉన్నాయి, వెళ్ళిపోయి ఉన్నాయి. బాగున్నాయి అన్ని. పిల్లలకి పార్క్ బాగుంది. ఇక్కడ వ్యూ మొత్తం కొండ వ్యూ అంతా చూసుకోవచ్చు. బాగుంది, అంతా బాగుంది. యువకులు, ఉత్సాహవంతులు ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తారు. చాలా బాగా ఉంటుంది. సందర్శకులు ఎక్కువ మంది వస్తుంటారు. మరీ కష్టం అనిపించదు. ఇక్కడ చూడండి, నెమలి బొమ్మతో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ విధంగా పక్షులను ఇక్కడ రూపొందించారు. అరుదైన పక్షులను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ గద్ద ఆకారంతో కప్పు ఉన్న ఒక కట్టడం చూడవచ్చు. ఒక క్యాంటీన్ ఉంటుంది. ఇది తాబేలు. ఇట్లాంటివి ఎన్నో వింతలు, విశేషాలు చూడవచ్చు ఇక్కడ మనం. నా పేరు అఫ్వా. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మేము ఈ పార్క్ కి వచ్చాం కరాటే నేర్చుకోవడానికి. ఈ పార్క్ చాలా పెద్దది, అందుకని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి నేర్చుకోవడానికి. ఇక్కడ ఆడుకోవడానికి చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి బాగున్నాయి. ఈ నగర వనంలో అరుదైన జంతు జాతులను ఇలా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. పిల్లలు, పెద్దలు చాలా ఆనందంగా గడుపుతారు ఇక్కడ. ప్రధానంగా ఏంటంటే నగర వనం
రూపొందించడంలో ఈ సహజ సిద్ధంగా ఉండే అడవిని వనంగా రూపొందించారు. చాలా బాగా ఉంటుంది, సందర్శించవచ్చు, ఆహ్లాదకరంగా సంతోషంగా గడపచ్చు, మంచి అనుభవాలతో తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళచ్చు. ఈ నెల్లూరు నగరం వనంని దర్శించండి, ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందండి. ధన్యవాదములు. సర్వ న్యూస్ టీవీ నెల్లూరు.